అమరవీరుల ఆశయాలను తెలంగాణ అమరవీరుల ఆశయాలను తెలంగాణ ఆకాంక్షకై పోరాడదాం. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షకై మిలియన్ మార్చ్ను 1200 అమరుల త్యాగాల సాక్షిగా సాధించిన తెలంగాణలో ఏ తెలంగాణనైతే ప్రజలందరూ కలిసి సంబంధ వర్గాలు పోరాటం చేసి తెలంగాణ సాధించారో దానికి ప్రధాన ఘట్టం మిలియన్ మార్చ్. అస్తిత్వ పోరాటానికి ఓ మారుపేరు. 1200 అమరుల త్యాగాలను గుర్తించి అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయాలి అన్నది ప్రధానంగా యావత్ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష. అదే కాకుండా తెలంగాణలో ప్రైవేటీకరణ ఉండదు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయన్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు లేకుండా పోయినాయి. ఓపెన్ కాస్ట్లు ఉంటాయన్నారు, ఓపెన్ కాస్ట్లు కొనసాగుతున్నాయి. వీటన్నిటికే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నాయి, పర్మనెంట్ ఉద్యోగాలు అన్నారు, అవి కూడా లేవు. కనుకనే అస్తిత్వ సాధనకై మరి ఆర్టీసీ కార్మికులు బస్ కా పయ్యా నహించలేక అంటేనే తెలంగాణ వచ్చింది. 54 మంది అమరులయ్యారు. మరి వారికి తెలంగాణ రాకముందు 10 గంటల పని దినం ఉండే, 10 నుంచి 12 గంటల దాకా ఉండే. కానీ తెలంగాణ సాధించినాక 16 నుంచి 18 గంటల పని దినము మరి ప్రైవేట్ బస్సులను తీసుకొచ్చి గవర్నమెంట్ బస్సులను కబ్జా చేసి పారేసారు. 50 లక్షల కోట్ల ఆస్తిని కాజేసుకునే దానికి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. కనుక దీనికి అన్నిటికీ వ్యతిరేకంగా మళ్ళా మన అస్తిత్వాన్ని నిలబెట్టుకునే దానికి ఈ 10 నాడు మిలియన్ మార్చ్ మన అస్తిత్వాన్ని నేర్పేదానికి మనం గతంలో ప్రాంత ఏతుల్ని తరిమి కొట్టాము, అది వచ్చేసిన తెలంగాణ ప్రాంతంలోనే ద్రోహులు ఉన్నారు, వీరి బుద్ధిని గడ్డి తింటుంది. కనుక వారికి సమాధానం ఇచ్చేదానికి ఈ మిలియన్ మార్చ్ దీన్ని విజయవంతం చేయాలని మేము మిలియన్ మార్చ్ తరఫున కోరుకుంటున్నాం. జై